నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గంలోని తోటపల్లి గూడూరు మండల కేంద్రంలో దివంగత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి 77వ జయంతి వేడుకలను మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు. మండల అధ్యక్షుడు ఉప్పల శంకరయ్య గౌడ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొని వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి ఒకరికొకరు పంచుకుని ఆయన సేవలను స్మరించుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన వైసీపీ పార్టీ సీనియర్ నాయకులు చిల్లకూరు సుధీర్ రెడ్డి ముఖ్యమంత్రిగా వైఎస్ రాజశేఖర రెడ్డి అమలు చేసిన ఫీజు రీయింబర్స్మెంట్, ఆరోగ్య పథకాలు వంటి సంక్షేమ కార్యక్రమాలు ప్రజల మన్ననలు పొందాయని తెలిపారు. చేయండి. మొదనా ఒకటి చూడు. మహానేత మన మాజీ ముఖ్యమంత్రి వర్యులు స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, ఎడుగూరి సందింటి రాజశేఖర రెడ్డి గారు 77వ జన్మదినం సందర్భంగా ఈరోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో, ఆంధ్రప్రదేశ్ అయితే తెలంగాణలో అయితే ఘనంగా ఆయన పుట్టినరోజు జరుపుకుంటూ ఘనంగా నివాళులు అర్పిస్తున్నారు. అదేవిధంగా ఈరోజు మేమందరం కూడా తోటపల్లి గూడూరు మండలంలో ఆయనకి ఘన నివాళులు అర్పించడం జరిగింది. ఆయన మహానేత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆనాడు 23 జిల్లాల్లో మన పేద బడుగు బలహీన వర్గాల వారికి దశ దిశ నిర్దేశం ఏర్పాటు చేసి చిరస్థాయిగా వాళ్ళ గుండెల్లో నిలిచిపోయిన వ్యక్తి మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఆయన గురించి చెప్పాలంటే ఈరోజు అంతా ఇంత కాదు. ఆయన కేవలం ఓట్లు కోసం కాదు, సీట్ల కోసం కాదు, మనం ఏదో రాజకీయం లబ్ధి పొందాలని కాదు. ఆనాడు ఆయన మహానేత పేద ప్రజలను మనం ఏ విధంగా ఆదుకోవాలి, వాళ్ళ బాగోగులు ఏ విధంగా వాళ్ళు బాగుపడాలి, మనం ఏ విధంగా వాళ్ళని చూడాలి అనే ఒక దృఢ సంకల్పంతో ఆయన మదిలో నుంచి పుట్టిన బాధ, తపన, ఆవేదనే ఈరోజు ఆరోగ్యశ్రీ. ఈరోజు ఆయన 5 మెడికల్ కాలేజీలు తెస్తే ఈరోజు 17 మెడికల్ కాలేజీలు తెచ్చి రాష్ట్రాన్ని దశ దిశ చూపించిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. అదేవిధంగా ఆయన అప్పట్లో 2 లక్షల ఆరోగ్యశ్రీ పెడితే జగన్మోహన్ రెడ్డి గారు తనయుడుగా 10 అడుగుల ముందుకేసి 25 లక్షల వరకు ఆరోగ్యశ్రీ పెట్టిన నాయకుడు. అదేవిధంగా మామూలుగా పోర్టులు, ఆయన కృష్ణపట్నం పోర్టు తెస్తే మన జగన్మోహన్ రెడ్డి గారు 4 పోర్టులు, మూలపేట పోర్టు, మచిలీపట్నం పోర్టు, మన రామాయపట్నం పోర్టు, ఇంకో పోర్టు గన్నవరం పోర్టు, 4 పోర్టులు తెచ్చి ఈరోజు ప్రారంభించిన నాయకుడు మన జగన్మోహన్ రెడ్డి గారు. ప్రతి ఒక్క విషయంలో కూడా తండ్రికి తగ్గ తనయుడుగా నిలబెట్టుకున్న మాట నిలబెట్టుకున్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. అందువల్ల వీరందరూ కూడా ఈరోజు మేమందరం కూడా ఈరోజు ఘనంగా ఆయన వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఆయన గురించి ఈరోజు కొంతైనా మనం చెప్పుకొని ఆయన సంతోషాన్ని వ్యక్తపరచడం జరిగింది. కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా సార్ నేను స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి 77వ పుట్టినరోజు సందర్భంగా తోటపల్లి గూడూరు మండల కేంద్రంలో ఈరోజు ఆయన్ని స్మరించుకుంటూ ఆయనకి శ్రద్ధాంజలి ఘటించడం జరిగింది. మన రాష్ట్ర ప్రజలకి ఒక ముఖ్యమంత్రి ఎంతవరకు సేవ చేయగలడు అనేది రాజశేఖర రెడ్డి చూపించాడు. అది దేశంలోని అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా ఆయన్ని ఆదర్శంగా తీసుకొని చేయాల్సిన అవసరం ఉంది. మొట్టమొదటి ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఆరోగ్యశ్రీ అనే పథకాన్ని ప్రవేశపెట్టి దాని మీద వివిధ దేశాల్లో ప్రభుత్వాలు కూడా అధ్యయనం చేసిన సందర్భం ఉంది. మన జిల్లాకు సంబంధించి రాజశేఖర రెడ్డి చేసిన మేలు అంతా ఇంత కాదు. మొట్టమొదట ఆయన వచ్చిన తర్వాత స్తబ్దుగా అసలు పనులే మొదలుపెట్టని కృష్ణాపట్నం పోర్టు వివాదాలకు సంబంధించి వాటిని తీర్చి కృష్ణాపట్నం పోర్టు మొదలు పెట్టడం జరిగింది. దాని ప్రభావం జిల్లా అంతా కూడా రైతులందరూ 1 ఎకరా ఉన్నవాడి కాడి నుంచి 100 ఎకరాలు ఉన్న వాళ్ళ వరకు ప్రతి ఒక్కరూ లాభం పొందారు.
ముత్తుకూరు పరిసర ప్రాంతాల్లో 1,00,000 రూపాయలు ఉన్నది, 1 కోటి రూపాయలు అయింది. అలాగే ఉదయగిరి ప్రాంతంలో 10,000 రూపాయలు ఉన్న పొలం 1,00,000 రూపాయలు అయింది. ఈ రకంగా ప్రతి ఒక్కరూ రాజశేఖర రెడ్డి గారు కృష్ణాపట్నం పోర్టు మొదలుపెట్టించడంతోనే మన జిల్లాలో రైతాంగం మొత్తం చాలా లాభపడ్డారు. అదేవిధంగా రైతులందరికీ ఉచిత విద్యుత్ శక్తి ఇవ్వడం అనేది చాలా పెద్ద సహాయం. రైతులకు అర్థం కావడం లేదు, కానీ ప్రతి నెల కరెంటు బిల్లులు కట్టకుండా ఉచితంగా విద్యుత్ పొందడం అనేది చాలా పెద్ద సహాయం. అంతేకాకుండా బీద బిడ్డలు చదువుకోవాలని సత్సంకల్పంతో ఆయన ఫీజు రీయింబర్స్మెంట్ తీసుకురావడం జరిగింది. అది కూడా ఎక్కడా లేని విధంగా మన రాష్ట్రంలోనే మొదలుపెట్టడం జరిగింది. ఆరోగ్యశ్రీ కానీ, 108 కానీ, ఫీజు రీయింబర్స్మెంట్ కానీ ఇవన్నీ కూడా ఆయన మొదలుపెట్టిన కార్యక్రమాలే. మన జిల్లాకు సంబంధించి సంగం బ్యారేజీ, నెల్లూరు బ్యారేజీ కూడా ఆయన హయాంలోనే మొదలు పెట్టబడ్డాయి. తర్వాత వాటిని జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత పూర్తి చేశారు. అదే రకంగా వారు పేద ప్రజలకి చేసిన సేవలకి గుర్తుగా ఈరోజు రాష్ట్రంలో ఆయన చనిపోయి 17 సంవత్సరాలు గడిచిపోయినా కూడా రాష్ట్రంలో ప్రజలందరి గుండెల్లో ఆయన ఇప్పటికి కూడా సజీవంగానే ఉన్నారు. వారి పవిత్ర ఆత్మకు ఆత్మశాంతి చేకూరాలని కోరుకుంటూ వారికి శ్రద్ధాంజలి ఘటిస్తున్నారు.